మేడం, రాత్రి కుదరలేదు. ఇప్పుడైనా కోమాలో ఉన్నదాన్ని కోమాలను పంపించేయడం కుదురుతుందా? ఎవరికి తెలుసండి, పదండి. డాక్టర్, 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 చెప్పు ప్రియా. మేడం, డాక్టర్ గారు కోమల నుండి స్పృహలోకి వచ్చారు. మాట్లాడుతున్నారా? లేదు మేడం, చూస్తున్నారు. ఐఎమ్ ఓకే ప్రియా. మేడం, ఐఎమ్ ఓకే అంటున్నారు మేడం. వస్తున్నాను ప్రియా. ఆక్సిజన్ తీయకండి, నీరసంగా ఉంటారు. మన వాళ్ళకి చెప్పి ఫ్లూయిడ్స్ ఎక్కించమని చెప్పండి. ఓకే డాక్టర్. ఆక్సిజన్ తీయద్దని చెప్పారు మేడం. ఫ్లూయిడ్స్ ఎక్కించమన్నారు. చెప్పొస్తాను. మేడం, ఇంకేంటి, ఇక మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయినట్టే. ఇది బుజ్జమ్మకి చెప్పేస్తుంది. అయ్యో, అలా కాకూడదు, అలా కాకూడదు మేడం. నేను చేసేది నేనే చేస్తా. అయితే పద. మేడం, వెళ్దాం పదండి. మీరు శృతి గారు? డాక్టర్ గారు తెలిసిన వాళ్ళు కదా, చూడ్డానికి వచ్చాను. మేడం, మేడం, ఆక్సిజన్ కరెక్ట్ గానే ఉంది. ఏమైంది మేడం? మేడం, డాక్టర్, డాక్టర్. ఇంకా డాక్టర్ బతకదు మేడం. నిజమేనా చెప్తుంది? మీరు గ్రేట్ అండి. కాసేపు ఇక్కడే ఉండి వేడుక చూద్దాం రండి. ఇప్పుడు పర్లేదు కదా అప్పు?
డాక్టర్ గారికి ఎలా ఉంది చిన్నక్క? పాపమే, మనకెంతో హెల్ప్ చేశారు. ఆవిడ్ని ఆ పరిస్థితుల్లో చూడలేకపోతున్నా. రాత్రి కూడా కోమాలోనే ఉన్నారు. డాక్టర్ స్పృహలోకి వచ్చారా? అయ్యో, ఏమైంది డాక్టర్? మీ వాళ్ళని పిలుస్తాను. నా ప్రాణం పోయేటట్టుంది. మీకు నిజం చెప్పాలి. ముందు మీ వాళ్ళని పిలుస్తాను. నర్సు వెళ్ళింది. మీరు వినండి. డాక్టర్, అక్షర కన్నది బుజ్జి ఒక్కదాన్నే కాదండి, తన కావాలని కంది. అపర్ణ దగ్గర పెరుగుతున్న చిన్ని మరో పాప. డాక్టర్, ఏంటి మీరనేది? అపర్ణకు డెలివరీ చేసింది మీరే కదా? అపర్ణ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే అబార్షన్ అయిపోయింది. తనకి పిల్లల్ని కనే అవకాశం లేదని తెలిసింది. అప్పుడు మీరు హార్ట్ అటాక్ తో అడ్మిట్ అయ్యారు. ఈ విషయం తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకోసం అక్షర ఈ నిజాన్ని దాచింది. తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం మీకెవరికి చెప్పకపోవడానికి కారణం తన కడుపులో పెరుగుతున్న బిడ్డను అపర్ణ బిడ్డగా ఇవ్వడానికి. గడీస్ గ్రేట్ కానిస్టేబుల్స్. తను చెన్నిని కన్నాక మరో బిడ్డ ప్రసవించింది. కవలలు పెరుగుతున్నారని ఆ రోజే తెలిసింది. కానీ అప్పటికే పరిస్థితులు తారుమారైపోయాయి. ఏ బాబు సార్, డాక్టర్ గారికి యాక్సిడెంట్ అయి ఉండదంటగా మీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి ఉండారు. ఓ పాలి మాట్లాడాలా. ఇన్వెస్టిగేషన్ ఎక్కడున్నారు? రూమ్ నెంబర్ 104 లో ఉన్నారు సార్. అట్టానే. నిజం చెప్తే మీరు ఎలా తీసుకుంటారో తెలియక చెల్లెల కోసం ఆగిపోయింది. అప్పు, నేను వెళ్ళి డాక్టర్ని చూసొస్తాను. ఎన్నాళ్ళు నిందల్ని మోస్తూ కూడా అలాగే ఉండిపోయింది. అక్షరం మంచిదండి, మంచిది. అమ్మా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను. మంచిది జరిగింది. ఇదే నిజమండి. ఈ నిజం చెప్పొద్దని మాట తీసుకుంది. వారు త్వరగా కోమాల నుంచి బయటికి రావాలి. సరే అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మీకు తెలియాలని చెప్పానండి. అనయ్య, వీడొచ్చాడేంటి అనయ్య? చూద్దాం పద. మీరెవరికి చెప్పనని మాట ఇవ్వండి, మాట ఇవ్వండి బుజ్జమ్మ గారు. మీ ఇద్దరి కోడల్ని దూరం చేసుకోకండి. బుజ్జమ్మ గారు, వాళ్ళని బాగా చూసుకోండి. బుజ్జమ్మ గారు, మీరుండారేంది? అయ్యో, డాక్టర్ గారు ఏంది అట్టుండారు? ఏమైంది అత్తయ్య గారు?